తెలుగుదేశం వాళ్ళకి ఇతరత్ర వ్యాపారాలు, హోటళ్ళ లేకపోతే ఇతర వ్యాపారాలు ఇవి ఎక్కువ ఉంటాయి. వాళ్ళ గనుల మీద అనుభవం తక్కువ. ఎరపతినేని లాంటి వాళ్ళు, గొట్టిపేట లాంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళకి గనుల మీద పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు. ఇది పెద్ద నాయకులకి, కింద నాయకులకు ఉంది. నెల్లూరులో దాదాపుగా 70% మంది తెలుగుదేశం వాళ్ళే ఉంటారు గనులు కాబట్టి. కానీ వైసీపీ వాళ్ళకి గనులు అలవాటు ఎక్కువ. వాళ్ళు ఎక్కువగా రాయలసీమ ప్రాంతం కావడం, అక్కడ వాళ్ళకున్న దొరికింది అదే కావటం, దాంతో గనులు ఎక్కువ బిజినెస్ నడుస్తుంది అక్కడ. ఇప్పుడు ఈ గనుల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి చేతికి అప్పు చెప్పారు. అదంతా కూడా ఆయన ఏదో ఫ్యాక్టరీ పెట్టేసి వీళ్ళందరినీ అమ్మాలనేసి. వాళ్ళు ఎవరు అమ్మమంటున్నారు. ఇప్పుడు మేము తవ్వం అమ్మం అంటున్నారు. ఎందుకు నేను చెప్పిన రేటుకి మీరు అమ్మాల్సిందే అంటే అతను చేయను అంటున్నారు. కానీ అక్కడ ఎవరు వీళ్ళనేది అందులో వైసీపీ వాళ్ళు ఉన్నారు అని వీళ్ళు చెప్తారు. అంటే వైసీపీ వాడు తినేస్తున్నాడు ఇక్కడ అన్నదాన్ని. ఇక్కడ ఒక గనిలోనో లేకపోతే కనుక ఒక చిన్న సాయ కాంట్రాక్ట్ వ్యవహారాల్లోనో ఇట్లాంటి ఈ మధ్యన వీళ్ళకి వైసీపీ వాళ్లతో టీడీపీకి సంబంధించిన నాయకులు కొలైడ్ అవుతున్నారు అనేది అనేక మంది కార్యకర్తలు వచ్చి చెప్తున్నారు, సోషల్ మీడియాలో చెప్తున్నారు బాబు గారి. కాబట్టి బాబు గారు ఆ ఫీడ్బ్యాక్ దృష్టిలో పెట్టుకుని మీరు వాళ్ళకి పనులు చేయబాకండి అని చెప్పుంటారు అని నేను అనుకుంటున్నా అందులో. అంతే తప్పించి వైసీపీ అభిమాని అయినటువంటి ఓటర్కి